అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. 2017-21 మధ్యకాలంలో అధ్యక్షుడిగా చేసిన ట్రంప్ 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఇప్పటి వరకు 1789 నుండి 2024 వరకు మొత్తం 60 సార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో పలువురు 2 సార్లు అధ్యక్షులుగా చేశారు. తాజాగా పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఆ పదవి చేపట్టిన వారిలో 47వ స్థానంలో ఉన్నారు. అయితే అంతకుముందు పనిచేసిన 46 మందితో పోల్చితే పలు అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన వారు. అందులోనూ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో 3 అధ్యక్షులు 2 పెళ్లిళ్లు చేసుకున్నాక పదవిలోకి వస్తే 3 పెళ్లిళ్లు చేసుకున్నాక అమెరికా అధ్యక్షుడైన తొలి వ్యక్తిగా నిలిచారు డొనాల్డ్ జే ట్రంప్. ఆ వివరాలేంటో చూద్దాం. ట్రంప్ తొలిసారిగా 1977లో చెక్ రిపబ్లిక్ కి చెందిన ఇవానా జెనిలోవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వారు డొనాల్డ్ జూనియర్ ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్. తొలినాళ్ల నుండి బిజినెస్ లో ఉంటూనే ట్రంప్ పలువురు మోడల్స్ తో క్లోజ్ గా ఉండేవారని చెబుతారు. అందుకు కారణం కూడా ఉంది. గతంలో మిస్ యూనివర్స్, మిస్ యుఎస్ఏ, మిస్ టీన్ యుఎస్ఏ పోటీలను ప్రమోట్ చేసేవారు. ఈ పోటీల కంటే ముందుగానే పలు వేదికలపై అందాల పోటీలు నిర్వహించేవారు. ఆ టైంలో అనేక మంది మోడల్స్ తో క్లోజ్ గా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్వతహాగా ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉన్నా ఇతర మహిళలతో ఆయన వ్యవహార శైలి నచ్చని ఇవానా అప్పటికే దూరంగా ఉంటూ వచ్చారు. అలా ఉంటున్న టైంలోనే అంటే 1990లో అమెరికా నటి మార్లా అండ్ మ్యాప్లెస్ తో ట్రంప్ అఫైర్ బయటపడింది. రహస్య టూర్లకు కూడా వెళ్లేవారట. ఆ విషయం అప్పట్లో పత్రికల్లోనూ ప్రచురితమైంది. అప్పటికే రాజకీయాల్లో ఉన్న ట్రంప్ ఈ విషయాన్ని బయటకు రాకుండా మేనేజ్ చేసేందుకు ప్రయత్నించాడని, అయినా ఆ విషయాన్ని కొన్ని పత్రికలు రాయడంతో వాటిపై చాలా రోజులు కోపంగా ఉండేవారని కూడా ప్రచారం జరిగింది. ఎప్పుడైతే నటి మార్లా అండ్ మ్యాప్లెస్ తో ట్రంప్ అఫైర్ బయటపడిందో ఇవానా తన భర్త నుండి విడాకులు తీసుకున్నారు. 1993లో వీరు విడిపోయారు. పిల్లల బాధ్యతలు ఇద్దరూ చూసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికే మార్లా మ్యాప్లెస్ తో డీప్ లవ్ లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ట్రంప్ కన్నా ఫాస్ట్ గా ఉండేవారట. వారికి ఒక కుమార్తె పుట్టింది. పేరు టిఫనీ ట్రంప్. వీరికి వివాహం అయ్యాక కొన్నాళ్లకు ట్రంప్ కి అటు రాజకీయాల్లో ఇటు వ్యాపారాల్లోనూ ఒడిదుడుకులు వచ్చాయి. అవి సరిపోవన్నట్లు ఇతర నటీమణులతో, టెలివిజన్ ప్రెజెంటర్లతో, మోడల్స్ తో క్లోజ్ గా ఉండేవారు. దీంతో ట్రంప్ మార్లా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. 1999లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే అప్పటికే మోడల్ మెలనియాతో వన్ సైడ్ లవ్ లో ఉన్నారట ట్రంప్. అంటే ముచ్చటగా 3వ ప్రేమ అని అనవచ్చు. ఈ లవ్ స్టోరీ కూడా చాలా దూరం సాగింది. వీరిది సినిమాను తలపించే లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. 1998లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో తొలిసారి మెలానియాను చూశారు ట్రంప్. అప్పటికి ఆమెకు 28 ఏళ్లు కాగా ట్రంప్ కి 4 పిల్లలున్నారు. ఆయన వయసు 54 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య తేడా 24 ఏళ్లు. అయినా సరే ప్రేమకు వయసుతో సంబంధం లేదన్నట్లు ప్రేమించారు. అప్పటికే ట్రంప్ వ్యాపారవేత్త, టెలివిజన్ స్టార్, మోడలింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు. రాజకీయంగా ఎదుగుతున్నారు కూడా. ఈమె వెంట పడుతున్నాడని తెలిసే మార్లా ట్రంప్ తో నిత్యం గొడవ పడేవారట. చివరకు మార్లాతో విడాకుల తర్వాత ట్రంప్ కి లైన్ క్లియర్ అయింది. మెలానియాను చూడగానే ఆ అమ్మాయి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే డైరెక్ట్ గా అడిగితే తన పరపతి పోతుందని తన ఫ్రెండ్స్ ద్వారా సీక్రెట్ గా ప్రయత్నించారట. ఆమె స్లోవేనియా మోడల్ అని తెలిసింది. అయితే ఆమె అప్పటికే 5-6 భాషలు మాట్లాడేది. దీంతో ఆమె నిజంగా స్లోవేనియా నుండి వచ్చారా లేక అక్కడికి వలస వెళ్లారా అనేది కూడా ఆరా తీయించారట ట్రంప్. అప్పటికే ఆమె స్లోవేనియా నుండి అమెరికాకు వచ్చి 2 ఏళ్లు అయిందని విషయం తెలిసింది. న్యూయార్క్ లో ఉంటున్నారని, కుటుంబ పరంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులున్నాయని తెలిసింది. ఆమె ఏ కంపెనీలకు అడ్వర్టైజ్ చేసేవారో తెలుసుకున్నారు ట్రంప్. అందులో భాగంగా అమెరికాలో వ్యాపారవేత్త అయిన పాలో జాంపోల్ ని కలిశారు. అతని ద్వారా వెళ్లి పరిచయం చేసుకున్నారు. అయితే ట్రంప్ ను మొదట మెలానియా పట్టించుకోలేదు. 2 సార్లు కలిశాక ఫోన్ నంబర్ అడిగితే ఆమె ఇవ్వలేదు. 3వసారి మెలానియాను నంబర్ అడిగిన టైంలో ట్రంప్ పక్కన సెలినా అనే అమ్మాయి ఉందట. వారిద్దరి అనుబంధం గురించి తెలియకపోయినా ఆమె ట్రంప్ తో క్లోజ్ గా ఉండేవారు. అయితే పక్కనే ఒక అమ్మాయిని పెట్టుకుని మళ్లీ తన నంబర్ అడగడంపై చిరాకు పడ్డారట మెలానియా. ఆమె ఏ ఈవెంట్ కి వెళ్ళినా అక్కడే ఉండేవారు. కొన్నిసార్లు స్పాన్సర్ చేసేవారు, కొన్నిసార్లు ప్రత్యేక పార్టీలు ఇచ్చేవారు. అయినా సరే కొన్నాళ్ల పాటు మెలానియా ట్రంప్ కి ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి ట్రంప్ ని ఆమె ప్రేమించక తప్పలేదు. ఓవైపు ప్రేమలో ఉండగానే గొడవలు, బుజ్జగింపులు ఉండేవి. అయితే వీరి అఫైర్ ని రహస్యంగా ఉంచేవారు. చివరికి హోవర్డ్ స్టెర్న్ టీవీ షో సాక్షిగా ప్రపంచానికి వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసింది. దీంతో 2005లో వివాహం చేసుకున్నారు. అప్పుడే ఆమెకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. 2006లో వీరికి కొడుకు పుట్టాడు. పేరు బారెన్ ట్రంప్. మెలానియా
డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి మోడలింగ్ కి వచ్చారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, స్లోవేనియా, సెర్బియా భాషలు మాట్లాడతారు. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ పై విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ పై విమర్శలు పెరిగాయి. మహిళల పట్ల ట్రంప్ ప్రవర్తనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ టైంలో మెలానియా స్పందన మామూలుగా లేదు. తన భర్తను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారంటూ ఆమె తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పలు భాషల్లో ప్రత్యర్థులను తిట్టారు కూడా. అంతేకాకుండా ట్రంప్ మొదటి భార్యకు పుట్టిన కుమార్తె ఇవాంకాపై కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటిపైన కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. ఇవాంకాకు అండగా నిలబడ్డారు. తాను ఇవాంకాకు కన్నతల్లి కాకపోయినా తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి వారి గురించి తప్పక ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చారు మెలానియా. ఇక ట్రంప్ పిల్లల విషయానికి వస్తే ట్రంప్ మొదటి భార్యకు 3 పిల్లలు. వారు ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. వారిలో పెద్దవాడైన ట్రంప్ జూనియర్ రాజకీయాల్లో, వ్యాపారాల్లోనూ ఉన్నారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ట్రంప్ ఆర్గనైజేషన్ కు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. గతంలో పలు అంశాలపై ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వివాదాస్పదం అయ్యాయి. గత ఎన్నికల్లోనూ ట్రంప్ కి అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు ట్రంప్ ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక కుమార్తె ఇవాంకా ట్రంప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ట్రంప్ కి సలహాదారుగా చేశారు. హైదరాబాద్ కూడా వచ్చారు. గతంలో ఈమెకు సంబంధించి పలు అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. 2009లో ఈమె జే కుష్నెర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. ఇక ట్రంప్, ఇవానా దంపతులకు 3వ సంతానమైన ఎరిక్ ట్రంప్ బిజినెస్ మ్యాన్ గా, టెలివిజన్ ప్రెజెంటర్ గా, యాక్టివిస్ట్ గా ఉన్నారు. ఈయన ట్రంప్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు. 2014లో నటి, టీవీ ప్రొడ్యూసర్, రాజకీయ నాయకురాలైన లారా యూనస్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఇక ట్రంప్ రెండో భార్య అయిన మార్లాకి ఒక కుమార్తె. పేరు టిఫనీ అరియానా ట్రంప్. ఆమె రిపబ్లికన్ పార్టీలోనే యాక్టివ్ గా ఉన్నారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన మైఖేల్ బౌలోస్ ను పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నారు. ఇక ట్రంప్ 3వ భార్య మెలానియాకు ఒక కుమారుడు. పేరు బెరూన్ విలియమ్స్ ట్రంప్. 2006లో ఈయన పుట్టాడు. ట్రంప్ కి అత్యంత ఇష్టమైన కుమారుడు. ప్రస్తుతం ఈయన న్యూయార్క్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అయితే ట్రంప్ కి తనకు దాదాపు 25 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా తన భర్త మొదటి భార్య పిల్లల వయసు తనతో దాదాపుగా సమానమైన వారిని కూడా తన పిల్లల్లాగానే చూస్తారట మెలానియా. అప్పుడప్పుడు వారితో కలుస్తారు కూడా. ట్రంప్ మొదటి భార్య ఇవానా అనారోగ్యం కారణంగా 2022లో కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. ఇక గతంలో 2 పెళ్లిళ్లు చేసుకున్న అమెరికా అధ్యక్షుల విషయానికి వస్తే గతంలో రొనాల్డ్ రీగన్, టేలర్, వుడ్రో విల్సన్లు 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే రీగన్, టేలర్ల భార్యలు చనిపోయాక వారు రెండో పెళ్లి చేసుకున్నారు. వుడ్రో విల్సన్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే వారికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ 2 భార్యలకు విడాకులిచ్చారు. 3వ పెళ్లి చేసుకున్నారు. 2017లోనే మొదటిసారి అధ్యక్షుడయ్యారు. అలా 3 పెళ్లిళ్లు చేసుకుని అధ్యక్షుడైన మొదటి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ట్రంప్ ఆస్తుల విలువ $10 బిలియన్ ఉంటుందని, నికర విలువ 2.3 బిలియన్లు ఉంటుందని అంచనా. ప్రపంచ కుబేరుల జాబితా 2024లో ఆయన 1438వ స్థానంలో నిలిచారు. అయితే ట్రంప్ పలుమార్లు రుణాలను ఎగవేశారని, అవన్నీ తీసేస్తే ఆయన ఆస్తి $362 మిలియన్ ఉండవచ్చని గతంలో పత్రికా కథనాలు వచ్చాయి. ఇవి ట్రంప్ 3 భార్యలు, పిల్లలకు సంబంధించిన అంశాలు.